నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. యుగాంతం తరహా సర్వే లైన్స్, ఢిల్లీ పోలీసుల ఏ కళ్ళజోడు కథ, జంజీ టార్గెట్, ఢిల్లీ రోడ్లపై నడుస్తున్న ఏఐ సీసీటీవీలు, ఇక తప్పించుకోవడం ఇంపాసిబుల్. రంగంలోకి దిగిన సిఐడి, ఈడీ, నిరసనకారులకు మెటా ఏఐ బిగ్ షాక్. రాజధాని ఢిల్లీ రోడ్లపై ఒక నిశ్శబ్ద డిజిటల్ విప్లవం జరుగుతుంది. కానీ ఇది శాంతి భద్రతల పరిరక్షణ లేక భవిష్యత్ తరాన్ని డిజిటల్ నిర్బంధంలోకి నెట్టే రహస్య వ్యూహమా? నిరసనలో పాల్గొంటున్న ఆ కుర్రాలకు తెలియదు, తమను చూస్తున్నది కేవలం ఒక పోలీస్ అధికారి కళ్ళు మాత్రమే కాదు, సెకనుకు వేల ఫ్రేములను ప్రాసెస్ చేసే ఒక కృత్రిమ మేధస్సు అని. ఇక దేశ రాజధానిలో అసలు ఏం జరుగుతుంది? జంజీ యువత భవిష్యత్తును మార్చబోతున్న ఆ ఏఐ గ్లాసెస్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఒక పొలిటికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ను తలపించేలా సాగుతున్న ఈ బిగ్ స్టోరీ నివేదికను ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఢిల్లీ దేశ రాజకీయాలను నడుపడ్డు, అధికార పీఠాలను కదిలించే నిరసనలకు, యువత ఆగ్రహ జ్వాలలకు ఈ రోడ్లే వేదిక. అయితే మొన్నటి వరకు నిరసనకాలను అదుపు చేయడానికి లాఠీలు, నీటి ఫిరంగులు, టియర్ గ్యాస్ ఉపయోగిస్తే ఇప్పుడు సరికొత్త సైలెంట్ ఆయుధాన్ని రంగంలోకి దించింది ఢిల్లీ పోలీస్. అదే మెటా రేబాన్ A1 స్మార్ట్ గ్లాసెస్. గత రిపబ్లిక్ డే వేడుకలో విఐపి భద్రత కోసం తొలిసారిగా ప్రయోగాత్మకంగా పరిచయమైన ఈ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ ఇప్పుడు నేరుగా నిరసనల ప్రాంతాల్లో ఫ్రంట్ లైన్ పోలీసులు కళ్ళపైకి వచ్చేసాయి. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ చట్టంలో చిక్కుకోబోతుంది ప్రధానంగా జనరేషన్ జెడ్ లేదా జెన్జీ యువతే. నిరసనలు, హక్కుల పోరాటాలు, సోషల్ మీడియా క్యాంపెయిన్లు అంటూ రోడ్లపైకి వస్తున్న ఈ యువతకు తమ వైపు ఎలాంటి ముప్పు దూసుకొస్తుందో ఇంకా పూర్తిగా అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు నిరసనలో ముసుగులు వేసుకునో, గుంపులో కలిసిపోయో లేదా బ్లైండ్ స్పాట్స్ వెతుక్కుంటూ తప్పించుకోవచ్చని భావించిన వారికి ఇది పూడ్చలేని దెబ్బ. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్ మీ వైపు చూస్తున్నారంటే ఆయన కేవలం మిమ్మల్ని చూడడం లేదు, ఒక వాకింగ్, ట్యాకింగ్, లైవ్ స్ట్రీమింగ్ సీసీటీవీ కెమెరా మిమ్మల్ని రికార్డు చేస్తుందని గుర్తించాలి. రియల్ టైమ్ రికార్డింగ్, ఇన్స్టెంట్ డేటా లాగింగ్. ఇక ఈ స్మార్ట్ ఏఐ గ్లాసెస్ ద్వారా గ్రౌండ్ లెవెల్ నుంచి ఫేషియల్ రికగ్నిషన్ డేటా నేరుగా కంట్రోల్ రూమ్కి పంపబడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇకపై రాజధాని వీధుల్లో జీరో బ్లైండ్ స్పాట్స్. ఢిల్లీలో జరిగే ప్రతి నిమిషం, నిరసన, ప్రతి అడుగు, ప్రతి కదలిక పక్కాగా ఏఐ ద్వారా మ్యాపింగ్ జరుగుతుంది. కేవలం ముఖం మాత్రమే కాదు, బాడీ లాంగ్వేజ్, ఆకారంతో సహా సర్వేలెన్స్ నెట్వర్క్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇది కేవలం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ టెక్నాలజీ అప్గ్రేడ్ మాత్రమే అనుకుంటే పొరపాటే. గ్రౌండ్ రిపోర్ట్స్ మరియు సోషల్ మీడియాలో జరుగుతున్న ముమ్మర ప్రచారం ప్రకారం ఈ ఏఐ రికార్డ్ చేసిన డేటా ఆధారంగా వెనకాతల భారీ నెట్వర్క్ సైలెంట్గా తన పని తాను చేసుకుపోతుంది. సిబిఐ, ఈడీ, ఐబీ, రా వంటి ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థలు కూడా ఈ రికార్డింగ్స్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటాను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఒక చిన్న డిజిటల్ పొరపాటు లేదా అల్లర్లలో పాల్గొనడం అనేది ఆ యువకుల భవిష్యత్తును, వారి కెరీర్ను శాశ్వతంగా ముగించే ప్రమాదం ఉంది. ఒక్క ఆలోచన చేయండి, 10 నుంచి 15 మంది జంజీ కుర్రాళ్ళు ఈ ఏఐ ఆధారిత ఆధారాలతో కేసుల్లో ఇరుక్కొని జైలు ఊచలు లెక్క పెడితే మిగిలిన సమాజానికి అది ఎలాంటి మెసేజ్ ఇస్తుంది? చట్టం తన పని తాను చేసుకుపోతుందని, దేశ శాంతి భద్రతల కంటే, జాతీయ భద్రత కంటే ఏది ఎవరు ఎక్కువ కాదనే కఠిన సందేశాన్ని అందించడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు ఉద్దేశమా అనే విశ్లేషణలు సైతం వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారం అంతటి వెనుక ఉన్న నిజానిజాలు ఏంటి? సోషల్ మీడియా వ్యాప్తంగా వ్యాపిస్తున్న కథనాల ప్రకారం పోలీసు విభాగాలు ఆధునిక సాంకేతికను ఉపయోగిస్తున్నట్లు మాట నిజమే అయినప్పటికీ, మెటా రేబాన్ గ్లాసెస్ను పూర్తి స్థాయి నిఘాకు, ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా తక్షణ అరెస్టులకు నేరుగా ఉపయోగించడంపై సాంకేతికత, న్యాయపరమైన సవాళ్లు ఉన్నాయనేది నిపుణుల మాట. అలాగే ఈ ప్రక్రియ సిబిఐ, ఈడీ, రా వంటి ఏజెన్సీలు నిరసనకారుల డేటాను నిరంతరం పరిశీలిస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతున్న ఈ విశ్లేషణలు, కథనాలపై కేంద్రం కానీ సంబంధిత అధికార వర్గాలు స్పందించడం లేదు. వ్యక్తిగత డేటా ప్రైవసీ మరియు పౌర హక్కుల సంరక్షణకు సంబంధించిన చట్టపరమైన పరిమితులు ఇక్కడ అమల్లో ఉంటాయని పరోక్షంగా నిబంధనలు తెలియజేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ సాంకేతికత వేగంగా మారుతుంది, నిరసనలు, ఆందోళన స్వరూపం కూడా మారుతుంది. ఒకవైపు పౌర హక్కులు, డిజిటల్ ప్రైవసీపై చర్చలు జరుగుతుండగా మరోవైపు శాంతి భద్రతల కోసం ఏ ఆయుధాలను పోలీసులు పదును పెడుతున్నారు. సాంకేతికత తెచ్చిన ఈ సవాల్ను జంజీ ఎలా ఎదుర్కోపోతుంది? డిజిటల్ కన్నుల నీడలో భవిష్యత్
రాజకీయాలు ఎటువైపు పయనిస్తాయి అనేది కాలమే నిర్ణయించాలి. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న వేళ, సాంకేతికత శాంతి భద్రతల రూపురేఖలను మారుస్తున్న వేళ ప్రతి పౌరుడు, ముఖ్యంగా నేటి యువత అప్రమత్తంగా ఉండడం అత్యవసరం. దేశ భద్రత, చట్ట పరిధి అనేవి ప్రతి ఒక్కరికి శిరోధార్యం అని మర్చిపోకూడదు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.